చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా అవనిగడ్డలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, టీడీపీ పార్టీ పరిశీలకులు కొనపర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రధాన కూడలిలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప నేత చంద్రబాబు అని, ఆయన నేతృత్వంలో రాష్ట్రం మరింతగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, పరిశీలకుడు కనపర్తి శ్రీనివాసరావు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జాతీయ నాయకుడు గౌరవనీయులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఖచ్చితంగా నేటికి 30 సంవత్సరాలు. మరి రాజకీయాల్లో ముఖ్యంగా దేశంతో పాటు రాష్ట్రంలో కూడా ఇది ఒక అరుదైన రికార్డు. మరి తన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాల పాటు ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి 26 సంవత్సరాలకి ఎటువంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం నుంచి, అతి సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చి 26 ఏళ్లకి ఎమ్మెల్యేగా, 29 ఏళ్లకి ముఖ్యమంత్రిగా, 29 ఏళ్లకి మంత్రిగా, 42 ఏళ్లకి ముఖ్యమంత్రిగా, మరి జాతీయ నేతగా ఎదిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఖచ్చితంగా 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ సంతోషాల మధ్య